మహాభారతం అధ్యాయం 46 నెరవేరని వాగ్దానం. భూమి కంపించేలా అర్జునుడు రథంలో నుంచి పిడుగుల వంటి శబ్దాలతో వెళ్తున్నాడు. గాంధీవధ్వని వినగానే కౌరవులు గుండెలు లేశాయి. ద్రోణాచార్యుడు ఆందోళనతో మన సైన్యాన్ని వ్యూహాత్మకంగా నడవండి, అర్జునుడు వచ్చాడు, అతడే ఇప్పుడు మనతో యుద్ధం చేయబోతున్నాడు అన్నాడు. దుర్యోధనుడు కరుణతో అతడే అర్జునుడైతే ఇక మళ్ళీ పాండవుల 12 ఏళ్ల పాటు అరణ్యవాసం చేయవలసిందే అంటూ యుద్ధానికి ముందుకు వెళ్ళాడు. కర్ణుడు అర్జునుడు చూసి అతడు అర్జునుడైనా పరశురాముడైనా భయపడవలసిన అవసరం లేదు, నేను అర్జునుడిని నిలవరించి అజ్ఞాతవాస వాగ్దానాన్ని గుర్తు చేస్తాను, యుద్ధాన్ని చేసి తీరుతాను. మిగతా వారు తనకు సహాయం చేసినా చేయకున్నా సరే నేను ఇక్కడ ఒక్కడనే అర్జునుడిని ఆపుతాను. ఈలోగా మీరంతా మత్స్యరాజు గోవులను తోలికండండి అన్నాడు. ఆ మాటలు విన్న కృపాచార్యుడు, ఇది ఖచ్చితంగా తెలివిలేని పరిహార ప్రసంగం, మనమంతా కలిసే అర్జునుడిని ఎదుర్కోవాలి, అప్పుడే విజయం మన సొంతమవుతుంది. అందుకే నీవు తానొక్కడికే నిలవరించగలనే డంబాలు మాను అన్నాడు. దీంతో కర్ణుడు కోపం వచ్చింది. కృపాచార్యుడికి ఎల్లప్పుడూ అర్జునుడు అతని పరాక్రమాన్ని పొగడడం అంటే మిక్కిలి ఆనందం. వారు అలా అనడం భయం వల్లనో లేక పాండవులంటే ఆయనకున్న ప్రీతి వల్ల నాకు తెలీదు. భయపడేవాళ్ళు యుద్ధం చెయ్యొద్దు. రాజు అన్నం తింటూ విశ్వాసంతో ఉన్న వారంతా అర్జునుడితో యుద్ధం చేయకుండా చూస్తుండొచ్చు. నేను మాత్రం సామాన్య యోధుడిని. నేను మిత్రుని ప్రేమిస్తాను, శత్రువులను పగతో చూస్తాను. నేను ఇక్కడే ఉండి యుద్ధం చేస్తాను. వేదాలను చదివిన శత్రువులను ప్రేమించి మెచ్చుకుంటాను. మనుషులకు ఇక్కడ పని ఏముంది అని కర్ణుడు అపహాస్యం చేశాడు. ద్రోణుడి కుమారుడు కృపని మేనలుడు అయిన అశ్వత్థామ మాత్రం కర్ణుడి నిందలను విక్రింతలను భరించలేకపోయాడు. మనం ఇంకా రాజును హస్తినాపురం చేర్చలేదు, యుద్ధంలో ఇంకా జయించాల్సి ఉంది. నీ గర్వపు ప్రేలాపంలో దాంభికాలు అప్రస్తుతం. మేము క్షత్రియులం కాకపోవచ్చు, వేదశాస్త్రాలను చదివిన వాళ్ళం కావచ్చు, కానీ ఏ శాస్త్రంలోనూ రాజులను జోదం ద్వారా దగా చేసి పరరాజ్యాలను సంపాదించడం న్యాయసమ్మతం అని నేను కనివిని ఉండలేదు. యుద్ధం చేసి కష్టపడి రాజ్యాలను జయించిన వాడు కూడా ఎలాంటి గర్వపు కోతలో గట్టిగా కూయరు. నీవేమి చేశావని గర్వపడుతున్నారో నాకు తెలియలేదు. అగ్నిహోత్రం నిశ్శబ్దం వహిస్తుంది, కానీ ఆహారాన్ని వండుతుంది. సూర్యుడు ప్రకాశిస్తాడు, కానీ తనపైన కాదు. అలాగే భూమాత చరాచర సృష్టి అంతా వహించి శ్వాస కూడా విడవకుండా ఆ భారమంతా భరిస్తుంది. ఇతరుల రాజ్యాన్ని అక్రమంగా జోదంలో చేపట్టి గ్రహించే క్షత్రుడు ఎలా స్తోత్రుడవుతాడు? పాండవులను దాగా చేసి రాజ్యాన్ని సంపాదించామన్నది అమాయక పక్షులను పట్టడానికి వలపండం వంటిదే, కానీ అది గొప్పదనం అనిపించదు. ఓ దుర్యోధన, ఓ కర్ణ, ఏ యుద్ధంలో మీరు అర్జునుడు ఓడించారు? మీరు ద్రౌపదిని సభకు ఈడ్చి తెచ్చారు. ఇది మీకు గర్వకారణమా? చందనం సువాసనపై ప్రీతి కలిగి చందనపు చెట్లు నరికిన పరమమూఢుల్లా మీరు కౌరవ వంశాన్ని ధ్వంసం చేశారు. అర్జునుడితో ఒకసారి యుద్ధం చేయడం అన్నది ఓ మారు పాచికలు విసరడం కాదని మీకు త్వరలో తెలుస్తుంది. గాంధీవం నుంచి వాడిగల బాణాలు పడతాయి, కానీ జోదంలో మాదిరి 4 రెళ్ళు పడవు. డాబు గర్వం తెలివి తక్కువ వారైన ఓ కర్ణ దుర్యోధనులారా, జోదంలో దగా చేయగల నేర్పరైన శకుని యుద్ధంలో మీకు జయాన్ని దొంగిలించి ఇవ్వగలదా అన్నాడు అశ్వత్థామ. కౌరవ సేనాధిపతులందరూ మౌనాన్ని విడి గొప్ప వాగ్వాదంతో మునిగారు. ఇది చూసి భీష్ముడు ఎంతో విచారగ్రస్తుడయ్యాడు. బుద్ధిమంతుడి వెళ్ళిన వాడు తన గురువులు నిందింపడం, కాలము, స్థలము, పరిస్థితులు ఇవన్నీ చక్కగా పరిశీలించి యుద్ధానికి దిగాలి.
బుద్ధిమంతులు కూడా తమ కార్యాల పట్ల తమకున్న నిశ్చలత్వం బుద్ధి కూడా తరచూ పోగొట్టుకుంటారు. కోపదారి అయిన సాధారణ నిదానం గల దుర్యోధనుడు కూడా మనకు ఎదురు నిలిచిన వీరుడు అర్జునుడని గర్వించలేకపోతున్నాడు. దుర్యోధనుడు బుద్ధి కోపంతో కప్పివేయబడింది. ఓయి అశ్వత్థామ, కర్ణుడు చెడు వ్యాఖ్యలు లక్ష్యపెట్టకు. గురువులను వారి ప్రభావాలను గుర్తెరిగి కార్యరూపంలో పెట్టడానికన్నా వ్యాఖ్యలను తలుచుకో. శత్రుత్వాన్ని జగడాన్ని పెంచుకోవడానికి తరుణం కాదు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ తప్పులను మరిచి క్షమించాలి. ఈ ప్రపంచమంతా విధికి వేదవేత్తాలను క్షత్రియస్వరత్వాన్ని కలిగిన గురువు ద్రోణుడు వంటి అతని కుమారుడైన అశ్వత్థామ వంటి మహావీరును కౌరవులు అన్వేషించగలరా? ద్రోణుడితో సామాన్యమైన వీరుడు పరశురాముడు తప్ప మరొకరు లేరని మనకు తెలిసిందే. మనమంతా కలిసి యుద్ధం చేస్తేనే అర్జునుడు జయిస్తాము. కనుక ఆ ప్రకారం మనం సిద్ధంగా ఉందాం. మనలో మనం తగులు ఆడుకుంటే అర్జునుడు గెలవలేమన్నాడు భీష్ముడు అన్నాడు. ఆయన సాంత్వన మాటలతో అందరి కోపాలు తగ్గిపోయాయి. భీష్ముడు దుర్యోధనుడితో, ఓ రాజశ్రేష్ఠుడ, అర్జునుడే వచ్చాడు. నిన్నటితోనే వారి 13 ఏళ్ల వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయ్యాయి. నీ లెక్క పొరపాటు. ఖగోళ శాస్త్రవేత్తలను అడిగితే ఆ విషయాన్ని చెప్తారు. అర్జునుడు దేవదత్తాన్ని ఎప్పుడు పూరించాడో అప్పుడే ప్రతిజ్ఞాకాలం పూర్తయిందని నేను గుర్తించాను. కనుక ఈ యుద్ధం గురించి నిశ్చయంగా కొంచెమైనా ఆలోచించు. నీవు పాండవులతో రాజీ పడదలిస్తే ఇదే సమయం. నీకేం కావాలి? న్యాయసమ్మతమా? ఘనత గల రాజీ మార్గం కోరతావా? లేక ఉభయ పక్షాలను ధ్వంసం చేసి యుద్ధాన్ని కోరతావా? బాగా ఆలోచించి నువ్వు ఒక నిశ్చయానికి రా అన్నాడు. ఇందుకు దుర్యోధనుడు, గౌరవనీయ, నాకు రాజీ పడే కోరిక లేదు. ఒక్క ఊరైనా నేను పాండవులకు ఇవ్వను. మనమంతా యుద్ధానికి సిద్ధంగా ఉందాం అన్నాడు. ద్రోణుడు అందుకొని, దుర్యోధనుడు తన రక్షణార్థం తన సేనలో 4వ వంతు భాగం హస్తినాపురం వెళ్ళాలి. మరో 4వ వంతు సేనతో గోవులను పట్టుకోవాలి. పశువులను పట్టుకోకుండా మనం వెనక్కి వెళ్దామా? అది వాటమని అంగీకరించినట్లు అవుతుంది. మిగిలిన సైన్యంతో మేము 5గురం యుద్ధం చేస్తామన్నాడు. ఆ విధంగానే కౌరవ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అర్జునుడు, ఓయి ఉత్తర, దుర్యోధను రథం దుర్యోధనుడు కానీ నాకు కనిపించలేదు. భీష్ముడు కవచం ధరించి నిలబడి ఉండటం కనిపిస్తుంది. దుర్యోధనుడు మన ఆవులను మళ్ళించి హస్తినాపురానికి తోలుకుపోతున్నట్లుంది. ముందు వాటిని విడిపించుకొద్దాం అంటూ కౌరవ సేనలను వదిలి దుర్యోధనుడి వెంట గోవుల వెంట పడ్డాడు. అలా వెళ్తూ తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి గురువులకు, భీష్ముడికి పాదాలపై పడేలా బాణాలు సంధించి వారికి నమస్కరించాడు. వారికి ప్రణామం చేశాక వారిని విడిచి దుర్యోధనుడి వెంట పడ్డాడు. గోవులన్నీ గుంపుగా ఉన్న చోటకి వెళ్ళి అక్కడ సైన్యాన్ని కకావికలు చేశాడు. ఆవులను గోశాలకు తోలుకుపోవాలని కాపరులకు చెప్పాడు. వారు ఆ పనిని ఆనందంగా చేశారు. అర్జునుడు దుర్యోధను వెంట పడడంతో అది చూసిన భీష్ముడు, ఇతర కౌరవ వీరులు రాజరక్షణార్థం అర్జునుడిని చుట్టుముట్టారు. బాణాలు వేశారు. అర్జునుడు అద్భుతమైన యుద్ధం చేశాడు. ముందు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అతన్ని యుద్ధభూమి నుంచి తరిమేశాడు. ఆ తర్వాత ద్రోణుడిపైకి వెళ్ళి ఆయన్ను ఓడించాడు. ద్రోణుడు అలసిపోయి నిలబడిపోవడంతో అశ్వత్థామ రంగప్రవేశం చేశాడు. దీంతో ద్రోణుడు యుద్ధభూమిని వదిలి వెళ్ళాడు. అర్జునుడికి అశ్వత్థామకు సంకుల సమరం జరిగింది. అశ్వత్థామ డీలా పడిపోతున్న దశలో కృపుడు వచ్చి యుద్ధం చేయడం ఆరంభించాడు. కృపుడు ఓడిపోయాడు. ఇంతలో కౌరవ సైన్యం చెల్లాచెదిరైపోయింది. పారిపోవడం మొదలుపెట్టింది. భీష్ముడు, ద్రోణుడు చెదిరిన సేనను మళ్ళీ యుద్ధానికి ఆయుత్తం చేశారు. కానీ కౌరవ సేనలో యుద్ధ పటుత్వం నశించింది. దీంతో భీష్ముడు అర్జునుడిపై తలపడ్డాడు.
వారి మధ్య జరుగుతున్న గొప్ప యుద్ధాన్ని తిలకించడానికి దేవతలు కూడా వచ్చారు. వారి మధ్య యుద్ధం చూసి కౌరవ సేనలు పారిపోయాయి. దీంతో దుర్యోధనుడి వెంట పడిన అర్జునుడు నిరోధించడం కోసం యుద్ధం చేసిన ఆయన ప్రయత్నం వమ్మయింది. దీంతో అర్జునుడు దుర్యోధనుడు నిలవరించాడు. దుర్యోధనుడు ఓడిపోయి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. అర్జునుడు దుర్యోధనుడిని ఉద్దేశించి పెరికి బంధాన్ని వ్యాఖ్యానించాడు. దీంతో దుర్యోధనుడి కోపం వచ్చి మళ్ళీ అర్జునుడితో తలపట్టాడు. భీష్ముడు కౌరవులు దుర్యోధనుడి చుట్టూ చేరి ఆయన్ను రక్షించారు. అప్పుడు అర్జునుడు ఓ దివ్యమైన సమూహాస్త్రాన్ని వారిపై సంధించాడు. దీంతో వారంతా తెలివి తప్పి యుద్ధభూమిలో పడిపోయారు. ఈ స్థితిలో అర్జునుడు వారి ఉత్తరీయాలను కోసాడు. ఆ రోజుల్లో శత్రువుల వస్త్రాలను తీసుకుని వస్తే యుద్ధంలో గొప్ప విజయం సాధించిందే దానికి సూచనగా ఉండేది. సొమ్ముసిల్లి పడిపోయిన దుర్యోధనుడు తెప్పరెళ్లడంతో భీష్ముడు అతన్ని హస్తినాపురానికి పంపాడు. యుద్ధంలో ఎంతో అవమానకరమైన ఓటమి సంభవించడంతో మిగిలిన కొద్దిపాటి సైన్యమైన హస్తినాపురానికి వెళ్ళిపోయారు. సైన్యంతో సహా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఉత్తర కుమారుడితో అర్జునుడు, ఓయి ఉత్తర, గుర్రాలను వెనక్కి తిప్పు, మన పశువులు మనకు వచ్చాయి, శత్రువులు పారిపోయారు. రాకుమారా, నీ రాజ్యానికి వెళ్ళి చందనం పుష్పాలు మొదలైన వాటిని శరీరానికి అలంకరించుకో. తిరిగి ప్రయాణంలో అర్జునుడు ఆయుధాలను చిట్టిపైన దాచి మరలా బృహన్నల వేషం వేసుకున్నాడు. యుద్ధంలో ఉత్తరుడు గొప్ప విజయం సాధించాడని పట్టణమంతా తెలియజేయాలని ముందుగా దూతలను పట్టణానికి పంపాడు.